బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. మూఢత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? చెడిపోయే అటువంటి మనస్సు ప్రారంభమవుతుందంట కౌమార దశలో. బాలుడే కాని బాలికనే కాని కన్న తల్లిదండ్రులకు దేవుడు చెబుతున్నటువంటి గొప్ప మాట ఏంటి అని మనం ఆలోచిస్తే, బాల్య దశలో నుండి కౌమార దశలోకి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ హృదయములో మూఢత్వం అనేది ప్రారంభమవుతుందట. కౌమార దశలో నువ్వు ఎలాగా నీ కుమారుని కనిపెడుతున్నావు, వాడు ఎక్కడికి వెళుతున్నాడు, ఏ టైముకు ఇంటికి వస్తున్నాడు, ఎప్పుడు దేవుని మాటలు నేర్చుకుంటున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, పసిగట్టేటువంటి మనస్సు తల్లిదండ్రులకు ఉండాలి. ఆ కౌమార దశలో పాప ఎటు వెళుతుంది, ఏం చేస్తుంది, దేవుని కొరకు ఎంత వాడబడుతుంది, ప్రార్థన చేసుకుంటుందా లేదా కనిపెట్టి దేవుని మాటలు అభ్యసింప చేసేటువంటి దశ. కాబట్టి తల్లిదండ్రులు బీ కేర్ఫుల్గా ఉండాలి.